ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాగి, నిన్ను లూజ్ అని పిలుస్తాను, కానీ నువ్వు చాలా ఒక యూనిక్ పర్సన్వి. నీ ప్లేస్లో ఇక వేరే వాళ్ళు ఎవరున్నా ఏ జ్యువెలరీనో ప్రాపర్టీసో కొనుక్కునేవాళ్ళు. కానీ ఈ సంతృప్తి వాటికన్నా ఎక్కువ కదండి. దీనికి వెలకట్టలేమండి. ఈ డబ్బులతో ఆ పిల్లలు కొన్నాళ్ళన్నా కడుపు నిండా భోంచేస్తారు కదండి. మంచి బట్టలేసుకుంటారు, సంతోషంగా ఉంటారు. సరే, వెళ్దాం పద. రాజుగారు, అమరేంద్ర గారు వచ్చారు. అమర్, నువ్వేంటి మనోహరి ఇక్కడ? ఏంటమర్ ఇంత గొప్ప పని చేస్తూ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదంటమర్. ఇలాంటివన్నీ మీకు నచ్చవు కదా మనోహరి గారు? ఏంటి బాగి అలా అంటావు? నేను కూడా ఒకప్పుడు అనాథనే కదా. ఇలాంటి అనాథాశ్రమంలోనే కదా నేను ఆరు చిత్ర పెరిగింది. మీరు ఈ పిల్లల కోసం ఇంత గొప్ప పని చేస్తున్నారు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? మీరు మాట్లాడుతుంటే ఆ మాట మీ మనసు నుండి వస్తున్నట్టు లేదు. సరే, పదండి. రాజుగారు, ఆ మనోహరి కూడా వచ్చేసింది. ఆ మనోహరి నన్ను ఇక్కడ చూసిందంటే ఎంత ఘోరానికైనా పూనుకుంటుంది. మీరెళ్ళి అమరేంద్ర గారితో మాట్లాడుతూ ఉండండి. నన్ను అడిగితే బయటికి వెళ్ళానని చెప్పండి. అలాగే. రాజుగారు, రాజుగారు. సార్ సార్ నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నా. కూర్చోండి సార్. మేడం కూర్చోండి. కూర్చోండి సార్. కొంచెం మంచినీళ్ళు తెమ్మంటారా? పర్లేదండి. లాస్ట్ టైం మేము ఇక్కడికి రావటం, మీరు మా ఇంటికి వెళ్ళడం ఒకే రోజు జరిగాయని బాగి చెప్పింది. మీరింటికి వచ్చినప్పుడు 50 lakhs ఉంటే ఆశ్రమం రన్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారంట కదా. ఆ రోజు నుంచి బాగి ఆలోచన అంతా ఎలా మీకు హెల్ప్ చేయాలనే ఉంది. దానికి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా తోడై మాకు 50 lakhs వచ్చాయి. చెక్ ఇవ్వు బాగి. బాగి ఒక్క నిమిషం. ఆ చెక్ ఇచ్చేటప్పుడు వార్డెన్ గారు కూడా ఉంటే బాగుంటుంది కదా మరి. పర్లేదు మనోహరి, నువ్వు చెక్ ఇవ్వు బాగి. అలా కాదా మరి. ఇలాంటి ఆశ్రమానికి వార్డెన్ అంటే ఇక్కడున్న పిల్లలందరికీ తల్లితో సమానం. నాలాంటి వాళ్ళకు కూడా ఆవిడని ఒక్కసారి చూస్తే నాకు తల్లిని చూసిన ఫీల్ వస్తుంది. పైగా సరస్వతి వార్డెన్ మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా పెంచారు. ఇప్పుడు ఆ మేడం ఎక్కడున్నారో కూడా తెలియదు. నువ్వు దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా ఎందుకో తెలియదు, కానీ మన ఫ్యామిలీతో ఒక్క మాట చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయారు. మీ కంటికి నేను స్ట్రాంగ్ ఉమెన్ లా కనిపిస్తాను, కానీ నాకు కూడా బెంగ అనే ఫీలింగ్ ఉంటుంది కదా మరి. అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఆరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇప్పుడు ఆరు కూడా లేదు, సరస్వతి మేడం కూడా లేరు. ఈ ఆశ్రమం వార్డెన్ని చూస్తేనైనా బెంగ తీరుతుంది. ఈ మనోహరి ఎందుకు ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతుంది?
తను వేరే ఇంటెన్షన్తో మాట్లాడుతుందనిపిస్తుంది. చెక్ తీసుకోవడానికి వార్డెన్ గారు ఉండాల్సిన అవసరం ఏముంది? సరే మనోహరి, కొంచెం సేపు వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ అమర్. కూర్చోండి సార్, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఈ రాక్షసి ఇక్కడ ఉండగా అమరేంద్ర గారికి నేను నిజం చెప్పలేను. రాజుగారు, వార్డెన్ గారు ఎక్కడున్నారు? అది వార్డెన్ గారు బయటికి వెళ్ళారు మేడం. హలో. ఓకే, నేను బయలుదేరుతున్నాను. యా బాగి, చెక్ ఇవ్వు. అమర్, అది కాదు. లేదు మనోహరి, అర్జెంటుగా వెళ్ళాలి. బాగి, చెక్ ఇవ్వు. థ్యాంక్ యూ సార్. ఈ అమౌంట్తో మీ ఆశ్రమం అవసరాలు తీరుతాయని అనుకుంటున్నాను. అవును సార్, మేము ఇక్కడున్న పిల్లలందరూ మీకు ఎంతో రుణపడి ఉంటాం. అయ్యో, పిల్లలంటే దేవుడితో సమానం అండి. వాళ్ళకి సాయం చేయడం అంటే ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది. ఈసారి కూడా వార్డెన్ చూడడం మిస్ అయింది. అసలు ఇక్కడున్నది సరస్వతి వార్డెనా కాదా అన్నది అర్థం కావట్లేదే. సరే, మేము వెళ్ళొస్తాం. చాలా సంతోషం సార్. ఉంటామండి. అలాగేనమ్మా. చూడు వినోద్, మీ అన్నయ్య రాగానే లేట్ చేయకుండా బిజినెస్ చేయడానికి మనీ అడుగుదాం. అన్నయ్య అరేంజ్ చేస్తానని చెప్పాడు కదా, ఎందుకు తొందరపడతావు? ఇప్పటికే ఆలస్యం అయిందనుకుంటుంటే తొందరపడద్దు అంటావేంటి? వాళ్ళేమో వచ్చిన డబ్బంతా అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు పంచిపెడుతుంటే మనం ఇంట్లో ఖాళీగా కూర్చోవాలా? అది కా చిత్ర. చూడు వినోద్, నువ్వు చెప్పావని వేరే కాపురం పెట్టకుండా ఈ ఇంట్లో ఉంటున్నాను. నీ మాట నేను విన్నప్పుడు నా మాట కూడా నువ్వు వినాలి. వింటున్నాను కదా. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నావు వినోద్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మనం వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయాలి. నువ్వు మీ అన్నయ్య కంటే ఒక స్టెప్ పైనే ఉండాలి. నీ నుంచి నేను కోరుకునేది అదొక్కటే. బావగారిని డబ్బులు అడగడం నీ వల్ల కాకపోతే చెప్పు, నేను అడుగుతాను.